గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి ఉప్పు కప్పు రంబు. ఒక ఊరిలో 300 ఏళ్ల నాటి శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానంలో మొత్తం ప్లేస్ అయిపోవడం వల్ల ఓన్లీ నలుగురికి పూడ్చడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. అయితే ఆ ఊర్లో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, మన లీడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది ప్లాట్. బేసిక్గా మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చలేదు, కానీ పర్లేదు అనిపించింది. ఎందుకంటే మూవీ ఆ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. కాకపోతే ప్రొసీడింగ్స్ అంటే వాళ్ళు తీసుకున్న స్టోరీ ఏదైతే ఉందో అది బేసిక్గా కామెడీ వేలో వెళ్దాం అనుకుంటాం. కాకపోతే కామెడీ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. కామెడీ సీన్స్ మనకి నవ్వు ఎక్కడా రాదనమాట. వాళ్ళ యాక్టింగ్ కూడా ఏదో యానిమేటెడ్ లాగా చేస్తారు కానీ బట్ అదేదో కామెడీకి సెట్ అయ్యేటట్టు, బట్ నాకు అది నచ్చలేదు పర్సనల్గా. కాకపోతే మూవీ 2 hours 16 minutes ఉంది. ఆ 2 hours 16 minutesలో 1 hour 40 minutes మూవీ మనకి కామెడీలోనే తీసుకెళ్తారు. ఆ కామెడీ అంత మంచిగా ఏమి అనిపించలేదు. బట్ లాస్ట్ 30 minutes ఏదైతుందో అది ఒక ఎమోషనల్ సీక్వెన్స్లో ఉంటుంది. ఆ ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగుంది. బట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, మనకి ఇందులో మెయిన్ లీడ్స్గా సుహాస్ అండ్ కీర్తి సురేష్ యాక్ట్ చేశారు. సుహాస్ ఒక డిఫరెంట్ రోల్ చేశాడు ఈ మూవీలో. అది మూవీలో చూడండి. ఆ రోల్ యాక్చువల్లీ తను చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. ఫస్ట్ నుంచి యాక్టింగ్ బాగానే ఉంటుంది అండ్ లాస్ట్ 30 minutesలో మాత్రం పీక్లో ఉంటుంది. చాలా బాగా చేశాడు. అండ్ కీర్తి సురేష్ బేసిక్గా కామెడీ పండించడానికి ట్రై చేసింది కానీ ఆ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ తను చేసిన యాక్టింగ్ ఆ కామెడీ పోర్షన్స్లో కూడా బాగాలేదు. కానీ క్లైమాక్స్లో ఏదైతే ఆ 30 minutes ఎమోషనల్ పోర్షన్లో తను చాలా బాగా చేసింది. ఈ మూవీ యాక్చువల్లీ స్ట్రిక్ట్లీ అంటే బాలేదు. ఏదో జస్ట్ ఆ 30 minutes కోసం ఆ ఎమోషనల్ ఏదైతే ఉందో అది కొంచెం బాగుంది కాబట్టి చూడొచ్చు. That's it for the review, guys. If you like the review, please like, share, and subscribe. Don't forget to subscribe my channel. Thank you.